టీవీ ప్రేక్షకులకు మరియు కుప్పం నియోజకవర్గ ప్రజలకు అలాగే మా పంచాయతీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। ఈరోజు ముఖ్యంగా మన కుప్పంలో అభివృద్ధి కంటే అరాచకాలు ఎక్కువైపోయినాయి। ఎందుకంటే అభివృద్ధి చేయడం వల్ల చేత కాదు కాబట్టి అరాచకాలైనా చేయాలనే ఉద్దేశంతో అరాచకాలు ఎన్నుకున్నారు। అందుకు ఉదాహరణ ఇప్పుడు కుప్పంలో కనీసం 700 మంది మీద ఇప్పటికీ కేసులు పెట్టారు। అటెంప్ట్ మర్డర్కి 220 మంది మీద పెట్టారు। ఇలా కేసులు పెట్టుకుంటూ అందరినీ బెదిరించి అరాచక పాలన సాగించాలని వాళ్ళు ఎత్తులు వేస్తూ అభివృద్ధిని మర్చిపోయారు। అయ్యా, మీరు కుప్పాన్ని అభివృద్ధి చేసి తర్వాత ఓటడితే బాగుంటుంది। మీ అరాచకాలకి ఇక్కడ ఎవరు భయపడరు। కుప్పం ప్రజలు ఎప్పుడు అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని చూస్తున్నారే కానీ మీ అరాచకాలు చూడలేదు। మీరు ఏదో మేకపోతు గంభీరంగా మేము గెలుస్తాం, వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాం అంటున్నారు। వైఎస్ఆర్ జెండా కాదు కదా। వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడానికి కూడా ప్రజలకు ముందుకు రాని పరిస్థితులు మీరు సృష్టించుకున్నారు। ఈ 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తుంది కూడా। అలాగే రాబోయే కాలంలో ఇక్కడ ఆంధ్రనివాకాలు 10% పనులు మీరు ఈ 5 సంవత్సరాలు పూర్తి చేయనందువల్ల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10% పనులు పూర్తి చేసి రైతులను సస్యశ్యామలం చేసి రైతు ముఖాల్లో ఆనందం చూడడమే మా ఉద్దేశంగా పెట్టుకున్నాం। అలాగే మిగిలిన 1-2 ఫేజ్ కుప్పం టౌన్ రోడ్డును విస్తీరణ పనులను కూడా మీరు చేయలేకపోయారు। అది కూడా తొందరలోనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేసి కుప్పంలో ఎక్కడ ఎటువంటి పని ఉన్నా వచ్చిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి మేము నెక్స్ట్ సంక్రాంతికి ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా అభివృద్ధి పదంలో దూసుకుపోయే విధంగా చేస్తాం। అందుకే కుప్పం ప్రజలు కూడా ఆలోచించారు। చంద్రబాబు గారికి ఈసారి 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఎనలేని గౌరవంతో ఆయన్ని ఇక్కడ తీసుకొస్తాం। మీ జెండా పాతాళంలో తొక్కేస్తారు కుప్పం ప్రజలు। మీ అరాచకాలు ఇక సాగదు। మీ అరాచకాలతో కుప్పం ప్రజలను మీరు ఏమి చేయలేరు అని మేము నిరూపించబోతున్నాం రాబోయే ఎలక్షన్లో।